టెన్సెస్ టాపిక్లో భాగంగా ఇంతవరకు మనం సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ పాయింట్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ రెండు విషయాలు చెప్తాము, రెండు సంఘటనలు జరిగినట్లుగా చెప్తాము గతములో, పాస్ట్లో. ఆ రెండు విషయాలలో ముందు ఏది జరిగిందో ఆ విషయాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము, తర్వాత జరిగిన విషయాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాము. ఇక్కడ సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ రెండింటిని కలిపి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ప్రజెంట్లో ఏం చేస్తామంటే గతంలో, అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, 1 వీక్ ముందు కావచ్చు, ఎప్పుడైనా సరే ఇన్ ద పాస్ట్ రెండు విషయాలు జరుగుతాయి. ఆ రెండు విషయాలలో ముందు ఏ విషయం జరిగింది అన్న దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, వెంటనే జరిగిన విషయాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము. అది ఏ విధంగా చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ వాక్యం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్, తర్వాత హ్యాడ్ రాయాలి, తర్వాత వెర్బ్ 3 రాయాలి. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. అంటే వెర్బ్స్ని చూసినప్పుడు మూడో వరుసలో ఉండే పదాలు. ఇక చూడండి, గో, వెంట్, గాన్, టేక్, టుక్, టేకన్, వర్క్, వర్క్డ్, వర్క్డ్, డూ, డిడ్, డన్. ఇట్లా మూడో వరుసలో ఉండే గాన్, టేకన్, వర్క్డ్, డన్ ఇట్లాంటి పాస్ట్ పార్టిసిపుల్ వెర్బులను మాత్రమే పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది. అది కూడా హ్యాడ్ తర్వాత. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఐ, యు, వి, హీ, షీ, ఇట్, దే, సింగిల్ నౌన్, ప్లూరల్ నౌన్ ఏదున్నా కూడా ఆ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ అనే పదం మాత్రమే వస్తుంది. ఆ హ్యాడ్ తర్వాత వెర్బ్, మూడో రకం వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్నే ఉపయోగిస్తాము. రాజు హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ బిఫోర్ లైట్స్ వెంట్ ఆఫ్. కరెంటు పోయే ముందే అతను భోజనం పూర్తి చేశాడు. ముందు జరిగిన పని అతను భోజనం చేయడం. రాజు హ్యాడ్ ఫినిష్డ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్డ్. మనం స్టేషన్కి వెళ్ళే ముందే రైలు వెళ్ళిపోయింది. మనం చెప్తుంటాం, నేను స్టేషన్కి వెళ్ళానా అప్పుడే రైలు వెళ్ళిపోయింది అంటాం. ఈ రైలు వెళ్ళిపోవడం అనేది ముందు జరుగుతుంది కాబట్టి అది పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. మనం వెళ్ళాము అన్నది పాస్ట్ సింపుల్లో చెప్తాం. తర్వాత ఐ వెంట్ హోమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. పని పూర్తి చేసిన తర్వాతనే నేను ఇంటికి వెళ్ళాను. ముందు జరిగిన పని ఏంది? పని పూర్తి చేయడం. దానిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనిని పాస్ట్ సింపుల్లో చెప్తాం. ఇట్లా జరిగిపోయిన రెండు విషయాలని చెప్పేటప్పుడు ఒక పని ముందు జరుగుతుంది, తర్వాత రెండో పని జరుగుతుంది. ముందు జరిగిన పని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి, తర్వాత వెంటనే జరిగిన పని చెప్పడానికి సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి.